నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ పార్టీ నాయకుల సంబరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 2వ మహాసభలో భాగంగా ర్యాలీ. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఏటూరు నాగారం శంకరాయపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్న కాకులమరి లక్ష్మణ్ బాబు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. రోడ్డుపై గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ మరో రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో భారతదేశంలో హిందూ ధర్మం ఉండాలంటే అది ఒక్క నరేంద్ర మోడీతోనే సాధ్యమని అన్నారు. హిందువుల కోసం దేశంలో ఉన్న ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, ఉపాధ్యక్షులు గాజుల సదానందం, మూర శ్రీహరి, ఊరకొండ రాజు, పట్టణ అధికారి ప్రతినిధి కోడం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అకారపు రాజు, యువ మోర్చా అధ్యక్షుడు వంగ అనిల్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన 2 రాష్ట్రాల పూర్తి స్థాయి భారీ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అక్కడ ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మేము సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం విస్తరించుకుంటూ పోతూ పూర్తి కాషాయమయంగా భారతదేశాన్ని చేసే ప్రయత్నంలో మరో రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సాధించింది. అలాగే రానున్న ప్రతి ఎన్నికల్లో భారతీయులందరూ మన ధర్మము దేశము మన దేశము హిందువులము మన హిందూ ధర్మం ఉండాలంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు హిందూ భారతీయులు ఆలోచించి ప్రతి ఒక్కరు ఓటును భారతీయ జనతా పార్టీ హిందువుల వైపు ఒకే ఒక పార్టీ ఉంది, ఇది భారతీయులందరూ గుర్తించాలి. మిగతా ప్రతి ఒక్కరు సెక్యులర్ అంటూ అన్ని పార్టీలు చెప్తున్నారు, కానీ హిందువుల కోసం మన దేశంలో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారతదేశాన్ని పూర్తిగా కాషాయం చేసి ఒక హిందూ దేశంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మహారాష్ట్రలో అద్భుతమైన విజయాన్ని అందించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిసిల్ల పట్టణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 2వ మహాసభలో భాగంగా అంబేద్కర్ చౌక్ నుండి కార్మిక భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మిక భవన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 6 లక్షల నుండి 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులు అనేక కష్టాలు పడుతూ ఈ కఠినమైన పరిశ్రమలో పనిచేస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వాలలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి ఒక్క జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు రాజీనామా అనంతరం కనీస పెన్షన్ 6,000 ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, ఏఐటీయూసీ జిల్లా ఇన్ఛార్జ్ టేకుమల్ల సమ్మయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు భోగ గోవర్ధన్, బీడీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, బీడీ ఫెడరేషన్ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎండి ముక్రం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మరియు నాయకులు పాల్గొన్నారు.
సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్, మిత్రులారా, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు. ఈ పీడీ 2వ ఫెడరేషన్ మహా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి మనం ఈ ప్రభుత్వాలలో మార్పు రావడం లేదు. మనం ఏమడుగుతున్నాము, 1000 బీడీలు తయారు చేస్తే వాళ్ళు ఏదో 449 రూపాయలు ఇస్తున్నారని చెప్పి, అది కూడా ఏమాత్రం సరిపోతలేదు, దాన్ని పెంచాల్సిన అవసరం ఉందనేది. అదేవిధంగా బీడీ కార్మికులు ఎవరైతే పని చేస్తున్నారో వారందరికీ సరైనటువంటి పని లేదు. నెలకు 30 రోజులు ఉంటే దానిలో ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేస్తున్న 26 రోజులు పనిచేస్తాం. మనం అదే అడుగుతున్నాం, 26 రోజులు పనిచేసేటువంటి అవకాశాన్ని బీడీ పరిశ్రమ కల్పించాలి. అదేవిధంగా మనం తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆకు కానీ అదేవిధంగా తంబాకు కానీ దారం కానీ వాటిని కూడా సరఫరా చేయకుండా మన పనికి ఆటంకం కలిగిస్తున్నటువంటి యాజమాన్యాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో చూస్తే ఈ బీడీ పరిశ్రమ 1976లో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారము ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైనటువంటి చట్టం ఉందో అది 76లో వచ్చింది. ఇదేమో మనం చూస్తే మరి చాలా ఘోరమైన పరిస్థితి. బీడీ పరిశ్రమను కూడా పరిశ్రమగా చూడాలని, ఆ పరిశ్రమలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని రోటరీ క్లబ్ సభ్యులు కాకులమరి లక్ష్మణ్ బాబు అన్నారు. ఏటూరు నాగరం మండలంలోని శంకరాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 30 మంది వైద్యులతో సుమారు 5000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి వారి అనారోగ్య సమస్యలకు చికిత్సలు పొందారన్నారు. అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే చికిత్సలు పొందాలని, నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు మరింత వైద్యం చేరువ అయ్యేందుకు నా వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం నా అదృష్టమని అన్నారు. లక్ష్మణ్ బాబు ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఎంతో మంది ఆసుపత్రికి వెళ్తే తన వంతు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడన్నారు. రోటరీ క్లబ్ వైద్యులు తరలివచ్చి ఉచితంగా సేవలు చేయడం ఈ ప్రాంతంలోని ప్రజల అదృష్టమన్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు చేయడానికి ఇక్కడికి వచ్చిన ఆసుపత్రి వైద్యులు సానుకూలంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు షారు ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కాకులమరి ప్రవీణ్ కుమార్, రోటరీ సభ్యులు ప్రదీప్ రావు, బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. नमस्ते बोला नमस्ते नमस्ते
కర్నూలు జిల్లా పర్ల గ్రామానికి చెందిన సుంకన్న కొత్తకోటలో ఉంటూ రగ్గుల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వ్యాపార నిమిత్తం గోపాల్పేట మండలానికి వెళ్లి వస్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడటంతో కుడికాలుకు తీవ్ర గాయమైంది. రక్తస్రావంలో ఉన్న పెద్దాయనను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎర్రకుంట, షాహీన్ నగర్, పాడి షరీఫ్ వంటి ప్రాంతాలలో మండీ హోటళ్లపై రాచకొండ పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించడం జరిగింది. నిబంధనలను అమలు చేయడం మరియు పబ్లిక్ ఆర్డర్ను కాపాడుకోవడం కోసం వారి ప్రయత్నాలలో భాగమేనని, ఈ ప్రదేశాలలో కనిపించే పోలీసింగ్పై దృష్టి సారించడం అనేది అర్ధరాత్రి సంచరించడం వల్ల ప్రజా ఆటంకాలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీయవచ్చని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత నిర్దిష్ట సమయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా 1 గంటకు మూసివేసే నియమాలకు అనుగుణంగా ఉండేలా మరియు శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా నిరోధించడానికి పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. कुछ खा के पी के सो जाना बोले तो 10-11 बजे तक खाना सो जाना करता है। अभी पूरा ये टाइम पे पूरा एरिया में फिरे तो चोर वाला कैसा पकड़ सकते कौन है जॉब करने वाला, कौन है इसको, क्या जॉब करते रमजान में करते हैं। कब कल कितना बजे का है आपका ड्यूटी? 7 बजे। हाँ, ऐसे चले जाते तुम, नींद तो रहना ना। हाँ, अभी आप 2 बजे तक इधर ही उनके फिरना घूमना करे तो आप कब सो जाते हैं, घर को कब चले जाते हैं, कब जॉब को चले जाते हैं। हाँ, पूरा छोटा छोटा बच्चा वाला देखो, पूरा माइनर से ज़्यादा वो ऐसा बोल रहा है। उनका आधार कार्ड चेक करे तो విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ పరిమితుల్లో 3 కార్డు గేమ్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్ ఎండి రఫీక్తో సహా 6 మంది వ్యక్తులను పట్టుకుని 20,930 రూపాయల నగదు, 15 బాక్సుల ప్లేయింగ్ కార్డు, వివిధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో జీవితంలో స్థిరపడేందుకు కృషి చేయాలని, మొదటి నుంచి అభిరుచి గల రంగాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి వసంత పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడోత్సవాల ముగింపు వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, ప్రత్యేక ప్రణాళికలతో చదువులో రాణించాలని అన్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో క్రీడలు కూడా ఎంతో ముఖ్యమైనవని, క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసమే కాకుండా సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, వివిధ వసతి గృహాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Thank you very much, sir, for accepting a small token of love and affection from the BC Welfare Department. Thank you very much, sir. I request all the audience to kindly please. Run Ranjit Kumar Manuguru, first prize. Please come forward. And second prize Rajesh Kumar Elendu. Come forward. First prize Ranjit Kumar and second prize ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సంత్ సద్గురు అంబడి నారాయణ బాబా ఫ్లెక్సీలను చించివేయడాన్ని బాబా భక్త మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. బాబా అందించిన స్ఫూర్తితో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 7 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ నేతృత్వంలో ప్రతినిత్యం రోగుల సహాయకులకు అన్నదానం చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా ఫ్లెక్సీలను కొందరు దురుద్దేశంతో చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను బాబా భక్తులు తీవ్రంగా ఖండించారు. ఫ్లెక్సీలను చించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి రిమ్స్ డైరెక్టర్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు వినతి పత్రాలు అందజేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో బాబా ప్రవచనాలకు అనుగుణంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాము దైవంగా పూజించే అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీని చించివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులను గుర్తించి కఠిన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. గత 21వ తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబా గారి నిత్యాన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాటి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరాతిఘోరంగా చింపేయడం జరిగింది. అదే విషయంపై ఈరోజు భక్త మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడ ఉన్నటువంటి రోగులకు, రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి. కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడులు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్త మండలి తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బీజేపీ యువ నాయకులు భూపతి వెంకటేష్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల విభాగంలో పండ్లను పంపిణీ చేశారు. పుట్టినరోజున అనవసర ఖర్చులు చేయకుండా సమాజ శ్రేయస్సు కోసం సేవలు చేయడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజున ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజానికి తన వంతుగా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా పట్టణంలోని రిమ్స్ చిల్డ్రన్స్ వార్లో పిల్లలకి పండ్లు మరియు పాలు పంపించడం జరిగింది. ప్రతి పుట్టినరోజు సందర్భంగానే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవడం నాకు ఎంతో ఆనందకరాన్ని ఇస్తుంది. ఎలాంటి వ్యసనాలకు వెళ్లకుండా మన వంతు సహాయంగా ఎవరికన్నా ఏదన్నా తోడుండి మనం చేయాలని కృషితోటి ఈరోజు బర్త్డే సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్లో పాలు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది స్నేహితులతో కలిసి. దీనికి సహకరించిన సిబ్బందికి
రిమ్స్ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు నుండి ఇంద్రేశం, పెద్ద కాంజర్ల, శివనగర్ మరియు ఇంద్రేశం చౌరస్తా నుండి రామేశ్వరం బండ గ్రామం వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని మండల అధ్యక్షుడు కావలి వీరేశం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జనరల్ సెక్రటరీ కొల్కూరి రాజశేఖర్ రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా రోడ్లు మారలేదని, పెద్ద పెద్ద వాహనాలతో రోడ్డు పెద్ద పెద్ద గుంతలుగా తయారై ప్రమాదకరంగా మారి వ్యాపారస్తులకు, స్కూల్ పిల్లలకు, చుట్టుపక్కల గ్రామాల నుండి పాల వ్యాపారులు పాలు తీసుకురావడానికి ఇబ్బందిగా ఉందన్నారు. పటంచెరు నుంచి పెద్ద కాంజర్ల వరకు 100 ఫీట్ల రోడ్డు వేస్తామని శిలా ఫలకాలకు అంకితమైన నాయకులు ఇప్పటికైనా ప్రజల అవసరాల మీద దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ కోలుకూరు రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నర్సింగ్రావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరేశం, జిన్నారం మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్, పటంచెరు పట్టణ అధ్యక్షుడు నరేష్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు ధనుంజయ్ గౌడ్ మరియు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతరం రోజు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాళ్ళల్లో రావడం కాదు ఎమ్మెల్యే గారు, ఒకసారి బైక్ మీద నీ పెట్రోల్ బంక్ నుంచి శివనగర్ వరకు శివనగర్ ఒక దొంగ ఉంటాడు. ఆయన జిల్లా వైస్ చైర్మన్ చేసిండు. ఆ దొంగ ఈ పటంచెరులో ఉంటాడు. శివనగర్ కదా రోజు ఎలక్షన్లప్పుడు నీ శివనగర్ ఉంటాడు కాదు, నీ జిన్నారంలో ఉంటాడు కాదు. ఒకసారి శివనగర్ రోజున నీ ఇన్నోవా కాలంలో రావడం కాదు, బైక్ మీద రా. తెలుసా నీకు రోడ్డు పరిస్థితి ఏందో? ఈరోజు ఎంతో మంది యువకులు నిరంతరం ఉద్యోగస్తులు, పాల్గొండబోయేటోళ్ళు, మహిళలు బస్సులు దాకా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు. కావున తక్షణమే సీఎం నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు గిట్ట ఈ రోడ్డు చేయకపోతే నిన్ను ఈ మండలంలో కానీ ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ ఇక్కడ ఎవరు తిరగనియమని. అనేక మంది యువకులు పని చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఈ రోడ్డు మరమ్మతులు చేయకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ ధర్నాను మరి పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా పటాన్చెరు మరి మండల అధ్యక్షులు వీరేశం గారికి, జిన్నారం మండల అధ్యక్షులు జగన్ రెడ్డి గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన మరి వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మరి ఎలక్షన్ ముంగట ఇదే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మరి ఇక్కడ రోడ్డును ప్రారంభిస్తున్నాం, తక్షణమే 100 ఫీట్ రోడ్డు చేసేస్తామని శిలాఫలకం పెట్టడం జరిగింది. మరి ఏమైంది? ఈ రోడ్డు శిలాఫలకం కట్టుకొని ఆగమేఘాల మీద చేసిన మీరు ఇవాళ ఈ రోడ్డు అధ్వాన స్థితికి వచ్చి గుంతలమై అనేక మందికి యాక్సిడెంట్లు అయి ఇవాళ ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి అనేక మంది ఈ పటంచెరు పారిశ్రామిక ప్రాంతానికి కూలి చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, మరి కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు, పాలు తీసుకొచ్చే వాళ్ళు, ఆటోలు, వీళ్ళందరూ కూడా అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఒక్క ఏదన్నా ఇది కాగానే అక్కడ జిఎం వరకు ఇక్కడ ఇందిరేశం వరకు జామ్ అవుతా ఉన్నది. మరి ఏమై చేస్తున్నారు? కళ్ళు మూసుకున్నావా మైపాల్ రెడ్డి? మరి అర్థమవుతుందా అని కానీ ఇలా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నది. ఇలా రోడ్డును చూస్తే అధ్వాన పరిస్థితి. ఎవరన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోవాలంటే మధ్యనే ప్రాణం పోయేటట్టున్నది. మరి సిగ్గు లేకుండా మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, గొప్పలు చెప్తారు కదా. ఇలా మీ
గొప్ప పార్టీలో ఉంటే మరి ఏమొచ్చిందో కానీ ఆగమేఘాల మీద పార్టీ మారినావు, మరి ఏం చేస్తాని? మరి పార్టీ మారితే అధికార పార్టీలకు పోతే ప్రజలకు మేలు చేస్తా, ప్రజలను అభివృద్ధి చేస్తా అనే విధంగా ఉంటుంది. మరి పార్టీ మారినావు కదా, మరి పార్టీ మారినాక రోడ్ ఎందుకు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ పార్టీ నాయకుల సంబరాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ 2వ మహాసభలో భాగంగా ర్యాలీ. బీడీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఏటూరు నాగారం శంకరాయపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్న కాకులమరి లక్ష్మణ్ బాబు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. రోడ్డుపై గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.